నమస్కారం అండి. ఈరోజు మనం కేతన్ కిచెన్లో ఫిష్ సూప్ చేయబోతున్నాము విత్ వెజిటేబుల్. అంటే మనం కూరగాయలతో చేపల పులుసు చేస్తున్నాము. అది మనకి తాగడానికి ఈవినింగ్ చల్లపూట తాగడానికి కానీ మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇందుకు గాను మనం తీసుకున్న సామాన్లు ఒక నిమ్మకాయ తీసుకున్నాము, కొత్తిమీర తీసుకున్నాము, ఒక టమాటా తీసుకున్నాము, ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాము, ఒక హాఫ్ దబ్బ క్యాప్సికమ్, అలాగే 2 స్పూన్లు మనకి మొక్కజొన్న పిండి తీసుకున్నాము. ఇప్పుడు ఈ కూరగాయలన్నిటినీ తరిగేసి నీట్గా మనం పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాము. తర్వాత మనం టమాటా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వస్తుంది. అట్లా మనం మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి. కూరగాయలు కొద్దిగా పచ్చిదనం పోవాలి, అప్పుడు చేసుకోవాలి. అలాగే చేప వచ్చి మనం ఒక 150 గ్రామ్ చేప నీటి క్లీన్ చేసిన తలకాయ మరి మంచి పీస్ తీసుకున్నాము. అలాగే ఇప్పుడు అన్ని వెజిటేబుల్ ఫ్రై అయిపోయాయండి. ఇక ఇందులో మనం కొద్దిగా వాటర్ పోస్తే మాడిపోకుండా, ఆ పచ్చిదనం అయితే వెళ్ళిపోయింది, మాడిపోకుండా బాగా నీట్గా ఇంకొద్దిసేపు ఉడుకుతుంది. ఇందులో వేసేటువంటి ఈ వెజిటేబుల్ ఏవైతే ఉన్నాయో క్యాప్సికమ్ కానీ ఇవన్నీ బాగా ఉడకాలి. అలాగే అల్లం కొద్దిగా కూడా దీనిలో వేస్తాము. ఈ వెల్లుల్లి ఇవన్నీ బాగా ఉడికిపోతాయి. అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు దీనిలో వేసేస్తాము. ఇప్పుడు కొద్దిగా పట్ట అనమాట, కొద్దిగా పట్ట స్మెల్ బౌల్ కోసం కొద్దిగా పట్ట వేస్తాము. ఇక మనకి వెజిటేబుల్ మిశ్రమం అంతా వాటర్ వేసిన తర్వాత బాగా ఉడికిపోయింది. ఈ టైంలో మనం ఈ చేపలను నీట్గా కట్ చేసుకొని, అలాగే పెద్ద ముక్కలు వేయచ్చు కానీ టైం పడుతుంది ఉడవడానికి. ఇలాగా చిన్న చిన్న పీస్ చేస్తే బాగా ఈజీగా తినడానికిను అలాగే బాగుంటుంది. ఏమైనా ముళ్ళు ఉన్నా కూడా మనం తీసేయచ్చు. ఓకే, చేప ముక్కలు వేసేస్తామండి. బాగా చేప ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఈ టైంలో మనం ఒక హాఫ్ దబ్బ నిమ్మ కాయని బాగా రసం పిండామంటే చేపకి పులుసు బాగా పడుతుంది అనమాట. పులుపు ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, మూత పెట్టేసాము. గమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు కొద్దిగా మనం ఈ టైంలో మనం చెక్ చేసి ఏమన్నా ఉప్పు తక్కువ ఉన్నా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. సో ఓకే, బాగా చూడండి. ఓకే, సరిపోయిందండి. నేనైతే ఉప్పు సరిపోయింది. బాగా గమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ 1.5 స్పూన్ 2 స్పూన్లు కలుపుకునేటువంటి ఇది మైదా పిండి ఉందో దాన్ని నీళ్ళలో ఫస్ట్ కలుపుకొని అలాగే పోయకుండా కలుపుకున్న తర్వాత ఆ లిక్విడ్ని మనం దీంట్లో చేపల పులుసులో మనం పోస్తాము. దానివల్ల ఏమవుతుందంటే ఈ నీళ్ళుగా ఉండేటువంటి ఈ సూపు కొద్దిగా గట్టిపడుతుంది అనమాట. తాగేటప్పుడు మనకు కొద్దిగా జావలాగా నీట్గా ఉంటుంది తాగడానికి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇక మనం సర్వ్ చేసుకోవడం కూడా రెడీ అయిపోయింది అనమాట. గమగమ ఇక జస్ట్ మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత మనం దించేస్తాము. ఓకే, చూడండి, తీసాము. ఈ స్టేజ్లో మనకి కొద్దిగా మనం వేసినట్టు బటర్ కానీ ఆయిల్ కానీ వేస్తాము, అది కొద్దిగా పైకి తేలుతుంది. అవసరం లేదనుకున్న వాళ్ళు కొద్దిగా టిష్యూ పేపర్తో కానీ లేదా స్పూన్తో కానీ నీట్గా దీన్ని తీసేయచ్చు అనమాట. ఈ ఆయిల్ తీసేస్తే మనకి ఆయిల్ బాడీలోకి పోకుండా ఉంటుంది. మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఈ స్టేజ్లో మనం కొద్దిగా వేసేస్తాము. అలాగే మూత పెట్టామంటే ఆ టోటల్ స్మెల్ ఇది పడుతుంది, దానికి పడుతుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఇక దించేస్తే మనం సర్వ్ చేసుకున్నాము. ఓకే, సర్వ్ చేసుకున్నాము. చూడండి, ఓకే, బాగా గట్టిపడింది చూసారా. మనం ఏదైతే మొక్కజొన్న పిండి వేసామో దానివల్ల కొద్దిగా గట్టిగా పడింది. చేప ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. చూడండి, వెజిటేబుల్ కూడా ఇది చేప ముక్కలే కాకుండా వెజిటేబుల్ కూడా మంచి టేస్ట్ ఉంటాయి. మన నిమ్మకాయ వేయడం వల్ల పులుపు ఉంటే మీరు ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.